ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద తండ్రికి నివాళులర్పించారు. జగన్ వెంట తల్లి విజయమ్మతో పాటుగా పలువురు నేతలు పాల్గొన్నారు. నాన్ స్టాప్గా 21 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. ఇడుపులపాయతో మొదలుపెట్టి ఈ యాత్రను ఇచ్చాపురంలో ముగిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర మొదలుపెట్టారు. వీరపనాయనపల్లి మండలంలోని తంగేడుపల్లి క్రాస్ రోడ్డు వద్ద మహిళలు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ ఘాట్ ప్రాంగణం నుంచి మేమంతా సిద్ధం బస్ చక్రాలు కదిలాయి. ఇవాళ కడప పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రజాయాత్ర సాగుతోంది. సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించబోయే సభలో జగన్ పాల్గొంటారు. కమలాపురం నియోజకవర్గం విఎన్పల్లి మీదుగా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల ప్రొద్దుటూరు జంక్షన్ మీదుగా ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరు టౌన్కు చేరుతుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలుపెట్టారు సీఎం జగన్. డీటెయిల్స్ ఏంటి? రూట్ మ్యాప్ ఎలా ఉంది? ఈ బస్సు యాత్ర అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ప్రణాళిక ఎలా ఉంది? ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు? ప్రణాళిక ఏంటి? నందు, సిద్ధం సభల పేరుతో వైసీపీ క్యాడర్లో జోష్ నింపినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బస్సు యాత్ర ద్వారా క్యాడర్ లో జోష్ నింపడంతో పాటు సీఎం జగన్ ఒక కొత్త చరిత్రను అయితే సృష్టించబోతా ఉన్నాడు. ఎందుకంటే ప్రధానంగా ప్రతిసారి లాగే ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచే తన బస్సు యాత్ర కూడా ప్రారంభించారు. అనుకున్న ప్రకారం 1:30 ప్రాంతంలోనే ఆ బస్సు యాత్ర కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ప్రస్తుతం అంటే అక్కడ ఉన్నటువంటి హెవీ ట్రాఫిక్ నేపథ్యంలో వేంపల్లి ప్రాంతంలో మాత్రమే, వేంపల్లి జస్ట్ క్రాస్ అయినట్లుగా సమాచారం. అక్కడికి పార్టీ శ్రేణులందరూ కూడా చేరుకొని ప్రత్యేక ప్రార్థనల అనంతరం నేరుగా బస్సు యాత్రను అయితే ప్రారంభించారు. బస్సు యాత్ర దాదాపు ప్రొద్దుటూరుకు చేరుకునేసరికి 6-6:30 ప్రాంతం అయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్ రైట్ సురేంద్ర, అంటే ప్రధానంగా రూట్ మ్యాప్ షెడ్యూల్ ఒక అంశం అయితే ప్రజల్లోకి ఏ అంశాలను ఈ యాత్ర ద్వారా తీసుకెళ్లబోతున్నారు? అంటే ఈ నెల 9వ తారీఖున ఉగాది పండుగ నేపథ్యంలో మేనిఫెస్టో కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు మొదటి సభ
సొంత జిల్లాలో ఉన్నటువంటి ప్రొద్దుటూరులో జరగబోతుంది కాబట్టి ఈ రోజు మొదటి సభ సొంత జిల్లాలో ఉన్నటువంటి ప్రొద్దుటూరులో జరగబోతుంది కాబట్టి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే సీఎం సొంత జిల్లా కాబట్టి తప్పనిసరిగా ఆ క్యాడర్తో పాటు కార్యకర్తలు ప్రజలు కూడా ఒకంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే 2000 ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహంతో వెళ్ళబోతా ఉన్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అంశాలు ప్రస్తావనలోకి వచ్చేవి ఉన్నాయి అనేటువంటి అంశాలను కూడా తప్పనిసరిగా ప్రస్తావిస్తారని తెలుస్తూ ఉంది. అలాగే కార్యకర్తలకు క్యాడర్కు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది. అలాగే దారి పొడవునా క్యాడర్ ఇచ్చేటువంటి ఆ వినతులు కావచ్చు, ప్రజల నుంచి వచ్చేటువంటి వినతులు కావచ్చు తీసుకోవడంతో పాటు మేనిఫెస్టోలో ఇంకా ఏమైనా అంశాలు జోడించే అవకాశం ఉంటే వాటిని కూడా తప్పనిసరిగా జోడిస్తారని ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరు సభకు చేరుకునే లోపు తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ప్రొద్దుటూరులో ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కావచ్చు, అట్లే ప్రజలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా దిశానిర్దేశం ఇవ్వడంతో పాటు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ అట్రాక్షన్ కూడా ఏంటంటే ఎన్నికల నియామావళికి సంబంధించి నిబంధనలకు లోబడే తప్పనిసరిగా ఖర్చులు కూడా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది కాబట్టి వాటన్నిటిని లోబడే ఇక్కడ ఒక పెద్ద సభ కూడా ఏర్పాటు చేశారు. ఆ సభకు తగినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేశారు. కార్యకర్తలందరూ కూడా ఇప్పుడిప్పుడుగానే చేరుకుంటా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా ఉంది. నందు, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.